శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యేలు అందరినీ కూడా రామకృష్ణ స్టూడియోలో ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? మరి అదే కదా, ఆయన ఆపరేషన్కి అమెరికా వెళ్తే నాదేళ్ల భాస్కరరావు గారు ఏం చేశారు, ఇక్కడ మొత్తం రామ్లాల్ అనే గవర్నర్ ఉన్నాడు ఇక్కడ. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాగైనా టాపిల్ చేయాలని చెప్పి రామారావు గారి గవర్నమెంట్ని ఎమ్మెల్యేలందరూ నా పక్షాన ఉన్నారని చెప్పి రామ్లాల్కి చెప్పి నా పక్షాన ఉన్నారని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేతే అప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటే అంచేత గవర్నర్ వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాడు. అంచేత ఎమ్మెల్యేలందరూ నా పక్షాన ఉన్నారని చెప్పేసి మీరు నన్ను చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయించండి చీఫ్ మినిస్టర్గా చేశాడు. చేసిన తర్వాత అప్పుడు రామారావు గారు వచ్చిన తర్వాత మొత్తం కాంగ్రెస్ మీద వారు డిక్లేర్ చేశాడు. ఆయన డిక్లేర్ చేసి మొత్తం ఎలా చేస్తారని ఇందిరాగాంధీ గారు రామారావు గారి గురించి తెలియక ఇచ్చేశారు. ఆయన వేస్తే అప్పుడు ఎమ్మెల్యేలందరూ తన వైపు ఉన్నారన్నారు కదా, అప్పుడు తన సైడ్ ఉన్న ఎమ్మెల్యేలందరినీ తీసుకుని ముషీరాబాద్లో పెట్టాడు ఆయన. తెలుగుదేశం ఎమ్మెల్యేలందరూ, తెలుగుదేశం ఎమ్మెల్యేలను కూడా తన ఎమ్మెల్యేలని లిస్ట్ ఇచ్చాడు ఆయన గవర్నర్కి. ఎవరు, భాస్కరరావు గారు, నాదేళ్ల భాస్కరరావు గారు. అప్పుడు ఆ పెట్టినప్పుడు అంతా ఒక జరుగుతుంది. ఒక చంద్రబాబు నాయుడు గారు అందరికి వాళ్ళకి ఏం కావాలో ఆయన్ని చూస్తూ పర్యవేక్షిస్తున్నారు. అప్పుడు లక్ష్మీపార్వతి లేదు. మీరు లక్ష్మీపార్వతి అనుకుంటారేమో, లక్ష్మీపార్వతి అప్పటికి లేదు. ఏమండి, ఆ తర్వాత కథ అది. ఇది ఈ పర్సనల్ కథ. ఫస్ట్ టైం అంటే పార్టీ పెట్టింది 23 చీఫ్ మినిస్టర్ అయింది 84లో జరిగిన కథ ఇది. ఆయన ఆపరేషన్కి వెళ్ళినప్పుడు జరిగినప్పుడు ఇది వచ్చారు కదా, వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు అక్కడ. అంటే సపోర్ట్ చేసిన పార్టీలు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అక్కడ. అప్పుడు ఎవరికి ఆ గేట్లు తీసి విలేకరులకు కూడా కార్డులు ఇచ్చారు. లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకుని చాలా అది డిటెక్ట్ చేసి వీళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళ కాదా అని చెప్పేసి లోపల పంపించేవాళ్ళు విలేకరుని. ఏది, పాత్రికేయుల్ని. పాత్రికేయులని అప్పుడు అలాగ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఒక పాత్రికేయుడు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అందరు ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఇచ్చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే డల్గా కూర్చుని ఉన్నాడు. ఆయన ఆ పాత్రికేయుల దగ్గర ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన పేరు రామకృష్ణరావు గారు. ఎమ్మెల్సీ అని ఇది మన దీనికి అనుకుంటా సిపిఎం ఏదో ఉందనుకో. రామకృష్ణరావు గారని ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి డల్గా కూర్చుంటే ఈయనకి తెలుసు ఆయన ఈ వెళ్ళిన విలేకరికి ఆయన బాగా దగ్గర అయితే వెళ్ళి ఏంటి డల్గా ఉన్నారన్నారు. ఏమీ లేదు, మా ఆవిడకి ఖమ్మంలో ఒంట్లో బాగోలేదంట, వెళ్ళాలని ఉంది, కానీ రామారావు గారు వదిలిపెట్టరు కదా అది అని చెప్పేసి. ఎందుకు వదిలేంటే రామారావు గారు తెలుసు కదా, అందుకని మన ఇద్దరం వెళ్దాం రండి అని చెప్పేసి ఆయన తీసుకువెళ్ళి విలేకరు రామారావు గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అంటే అప్పుడు రామారావు గారితో ఇలా చెప్పడానికి కూడా జరిసేవాళ్ళు. అంటే అప్పుడున్న సిచ్యువేషన్ అంటే ఎవరో చెప్పలేని పరిస్థితి. ఎంచేత ఎవరిని బయటకు వెళ్తే ఎవరు లాగేస్తారో అనేది సిచ్యువేషన్లో ఉన్నారు ఆయన. వచ్చేటప్పటికి వెళ్ళిన తర్వాత ఏమి ఇలా వచ్చారు రామకృష్ణ గారు అని చెప్పాడు ఆయన. చెప్తే ఏం లేదు సార్, ఇలాగా నా మిస్సెస్కి బాగాలేదంట, ఒక్క 2 రోజులు మీరు పర్మిషన్ ఇస్తే ఖమ్మం వెళ్ళి వస్తాను సార్ అన్నాడు. ఆయన అని, బ్రదర్ యూనో, నా భార్య బసవతారకం గారు క్యాన్సర్ హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. నేను వెళ్ళాలక్కర్లేదా? నేను వెళ్లకుండా ఇక్కడే ఎందుకు కూర్చున్నాను? ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి. ప్రజాస్వామ్యం నా కోసం కాదు, ఈ రాష్ట్రాన్ని రక్షించడానికి, రాక్షస అన్యుల పాలు కాకుండా రక్షించడానికి నేను ఇక్కడ, నా భార్య అక్కడ రమ్మంటే కూడా నేను వెళ్లకుండా ఇక్కడ కూర్చున్నాను. అంచేత ఈ పరిస్థితుల్లో మనం వెళ్ళకూడదు బ్రదరు. అంచేత ఈ సిచ్యువేషన్ అయిన తర్వాత ఏమీ కాదు, మీ భార్య గారికి మేము చెప్తున్నాం, ఆ భగవంతుడు ఉన్నంత ఆ భగవంతుడు మీ భార్య పట్ల ఆశీస్సులు అందజేస్తాడు, మీ ఆరోగ్యంగానే ఉంటుంది, నా భార్య కూడా బాగుంటుందని ఆశిస్తాను నేను. ఒకవేళ
నా భార్యను పోగొట్టుకున్నా కూడా నేనేమి ఇచ్చేయను, రాష్ట్రం కోసం నేను భరిస్తాను అది ఆ బాధని. అందుకనే నేను ఇలా కూర్చున్నాను. నేను అక్కడ నిజంగా అయితే నేను అక్కడికి వెళ్ళి ఆవిడ దగ్గరే ఉండాలి. ఆవిడ కోరిక అది, నా భార్య కోరిక, నేను పక్కన ఉండాలని. అయినా కూడా వెళ్ళలేదు అన్నారు. అది నిబద్ధత, రామారావు గారి నిబద్ధత. ఏమండి, ఇలాగా ఆ సిచ్యువేషన్కి దాటేశారు. ఇందిరాగాంధీ గారు రామారావు గారి గొప్పతనం విని మళ్ళీ రీకాల్ చేసేసింది ఆవిడ. అది సుఖాంతమైంది. ఏమండి, అప్పుడు ఈ ఎమ్మెల్యేలందరినీ ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు గారే మేనేజ్ చేసి. అంటే వాళ్ళని కంట్రోల్లో పెట్టి అక్కడ వాళ్ళకి ఏం కావాలో సపరేట్ చేసింది. కరెక్ట్గా చెప్పాలంటే. ఏమండి, తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నందమూరి తారక రామారావు గారికి ఒకే డ్రైవర్ ఉన్నాడు, లక్ష్మణ్ అని. ఆ లక్ష్మణ్ అంటే పర్సనల్గా ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా. ఆయన పెద్దవాడు కూడా, వయసులో కూడా పెద్దవాడు ఆయన. ఇలా ఉన్నప్పుడు అంత నమ్మకంగా ఉండే డ్రైవర్ని రామారావు గారిని వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళడు ఆయన. ఏం కావాలని కూడా అతనే చూస్తాడు మొత్తం. ఏదైనా ఇది లేనప్పుడు కూడా భోజనం పెట్టడం దగ్గర నుంచి అన్ని పర్సనల్ పనులు కూడా ఆయనే చూస్తూ ఉంటాడు. అలాంటి ఉంటున్నప్పుడు ఒకసారి బసవరాజు గారు మెడ్రాస్ నుంచి వచ్చారు ఇక్కడికి. వచ్చినప్పుడు కారులో జూబ్లీ హాల్లో ఫంక్షన్కి వెళ్తున్నారు. అక్కడ ఫంక్షన్కి వెళ్తుంటే ఆవిడ అడిగారు, ఆయన బాబు నీ పేరేమిటి అని అడిగారు. ఆయన లక్ష్మణ్ అమ్మ అన్నాడు. ఓహో, రాముల వారి పక్కన లక్ష్మణుడు దొరికాడు అనమాట అని చెప్పేసి ఆవిడ సంతోషించారు. అంటే నీలాంటి వాడు ఉండాలి బాబు అని చెప్పారు. అలాంటి వాడికి అంటే రామారావు గారి నిబద్ధత, రామారావు గారి చిన్నవాళ్ళ పట్ల ఎంత మర్యాద ఉంటుందో, ఎంత గౌరవం ఉంటుందో ఈ సంఘటన చెప్తుంది. అలాంటి డ్రైవర్కి అతని కూతురు వివాహం వస్తే రామారావు దగ్గరికి వెళ్ళి కార్డు ఇచ్చి, అయ్యా మీరు వస్తారయ్యా అని చెప్పి దండం పెట్టి కార్డు ఇచ్చారంట. మీరు వెళ్ళండి బ్రదర్ అన్నారు. వస్తామన్నారండి. వస్తానని అనుకోలే, ఎందుకంటే ఏదో కానుకలు ఇచ్చి పంపించేశారు. వెళ్ళండి అని చెప్పి డబ్బు ఏదో ఇచ్చేసి కార్డుతో పాటు డబ్బు ఇస్తారు కదా, ఆ డబ్బు ఇచ్చి పంపించేశారు. ఆయన పంపించిన తర్వాత పెళ్లి జరుగుతున్న తర్వాత రామారావు గారు సీఎం కాన్వాయ్ వచ్చేసింది పందిరి దగ్గరికి. వచ్చేటప్పటికి డ్రైవరు కంగారు పడిపోయాడు. ఇదేంటి రాదనుకున్నాను నేను అని ఇచ్చేసి రామారావు గారు ఆ కారు దిగి వచ్చి అక్కడ కూర్చుని దంపతులు ఇద్దరిని ఆశీర్వదించి ఎదురుగుండా కూర్చుని అక్షంతలు వేసి కొంచెం వాళ్ళు ఇచ్చిన ఏదో ఇది పలహారం చేసి అప్పుడు బయలుదేరారంట. ఒక సీఎంగా ఒక డ్రైవర్ ఇంటికి పెళ్లికి వెళ్ళటం అనేది అప్పట్లో సంచలనమైందని చెప్పేసి వార్త కూడా రాశారు. ఇది రామారావు గారి అంటే మంచితనానికి, అంచేత పేదల పట్ల, అంటే ఒక పరిపాలకుడికి చిన్నవాళ్ళ పట్ల ఎంత ఇది ఉండాలో, ఎంత ప్రేమ ఉండాలో అంత చూపించిన సీఎంగా రామారావు గారు ధన్యజీవి అయ్యాడు.